ఆర్డర్ చేసిన 11 అవుతుంది టైం అయినా తింటుండ్రు ఒక్క ఉండకుండా. సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ గాయ్స్. ఈరోజు మా అమ్మ బాగా ఇడుస్తుంది. సో ఏం లేదు గాయ్స్, పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. సో మా మమ్మీతో మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ టు మై మమ్మీ. మమ్మీ చెప్పండి మీరు ఎంత గర్వంగా ఫీల్ అవుతారు మమ్మీ? నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా కదా. నువ్వేం చేస్తావు మమ్మీ? నువ్వు ఎట్లా ఫీల్ అయిపోతున్నావు చెప్పు మమ్మీ. నాకు మంచిగా అనిపిస్తలేదు. నేను ఎట్లా ఫీల్ అవుతాను? నేను జరుగురా. నీ హైట్ ఎందుకు ఇంత చిన్నగా ఉంది మమ్మీ? నేను అన్నానే ఆ టాయ్ ఎక్కువ హైట్ కమ్ ఫైట్ కదా గాయస్. మా మమ్మీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. బుల్లెట్ గిట మా మమ్మీ లాగానే చూడడానికి చిన్నగా కనిపిస్తుంది, కానీ మా మమ్మీ మాట్లాడే మాటలు కానీ అవి ఇక్కడి దాకా గుచ్చుకుంటాయి గాయస్, ఇక్కడి దాకా గుచ్చుకుంటాయి. అంతే కదా మమ్మీ? మమ్మీ మమ్మీ నేను యూట్యూబ్లో వీడియో తీసుకున్నా. సో మీట్ యూ సూన్ గాయస్. మమ్మీ బాయ్ చెప్పు. బాయ్ బేకా పోయిరా. బాయ్. యూట్యూబ్ శివ సాయి కుల్కర్ణి గాడు మనని కలవడానికి వచ్చిండు. గొప్ప విషయమే. ఏడును కాక బాయ్. బాయ్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. అది ఎగురుతుందిరా, నీకేమంటలేదు. అది దాన్ని కొరకకుండా పట్టుకోరా చాలు. నీ ఫ్యాన్ ఆడు. దాన్ని కొరకకుండా పట్టుకో. అది వరకు అది నిద్రలాగే లేచిందా, అందుకే ఏం చేస్తలేదు. నీకు వచ్చిన 8 కిలోమీటర్లు చూపించింది లొకేషన్. 15 ఉందా పిచ్చలు పట్టుకుంటుంది. అదే అడ్డు తిరిగి పిచ్చర్ కాడికి. అది చిన్న కుక్క కాదు అరుణ్. అదని చూ 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 చూడండి చూ. 2 నిమిషాలకి ఎంత డస్ట్ చేసి పడితే తీసుకోవద్దురా. దాని పిల్లలకి దీని పిల్లలు ఒకటి కదా ప్లీజ్. ఇట్లా లేపు కదా. నువ్వు పెడుతున్నావు రోజు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా అనుకున్నా లేపితే చెప్తారని. ఫ్యామిలీ కంటెంట్ దానికి నేను పెడతానే. ఇంకా ఇంటికి రాలేదు. ఇంటికి వచ్చినప్పుడు చెప్తున్నాను కావాలంటే 2 points అదే ఆడేమో అన్నాడా ముఖం మీదకి రాదు. దాన్ని గ్లామర్ కాబోయే హీరో ఎందుకు వచ్చి పక్కన వండుకుంటుంది. వేస్తావా? ఏడ తల పెట్టింది చూడు. పెట్టు పెట్టు తనంట పెట్టు. ఏదైతే మారుతుంది. అది ఉర్రుతాడు. నేను వేస్తాను. జొల్లంతా నాకే అంటుంది. ఎట్లా చేసింది బయట పడలేదు. ఏమనదురా శివ. అది అది ఏమనకు పోయి పొరపాటున ఉరికింది అనుకో పరిస్థితి. దానికి ఇంజక్షన్లు ఇచ్చారు ఆల్రెడీ. నాకు ఇవ్వరు కదరా. నీకు ఇవ్వకపోయినా నోట్లో చేయబెడతా. ఏం చేయదు. అది నిన్ను మమ్మల్ని కాదు. అది ఇంటెలిజెంట్ ఫెలో. అయిపోయింది బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. time అయితే so guys, see you soon in my vlog. Go and subscribe Shiv Sai Kulkarni vlogs. చూడండి అరే
సబ్స్క్రైబ్ అరుణ్ రాథోడ్. అది మంచిగా ఉంటే షేక్ హ్యాండ్ ఇస్తుంది. వద్దు కట్టే కదా ఏం వద్దా పట్టుకుంటా కానీ దీనికి లోపల తీసుకోండి, లోపల పని చేసేసి. నాకేం అసలు నమ్మకం లేదు. అరే పెట్టేసారా ఏమన్నది అది? డోర్ పని చేయకు, డోర్ పని చేయకు. పట్టుకున్నాలే పట్టుకున్నాలే పట్టుకున్నా. ఫోన్ తీసుకున్నా దాని లోపల దిగి ఆడుకుంటాయి. ఆడుకుంటేనే మనకు నీ ఎక్కువ ఎట్లా ఆడుకుని కూర్చున్నా నాకు ఎక్కువ ఎవరు లేదు అట్లా. నేను అరుణ్ గారి గురించి చెప్తున్నాను. అరుణ్ గారు నెక్స్ట్ ఎట్లా అయితే ఆడుకునే మన కుక్కతో కూడా అట్లా ఆడుకుంటున్నాను. రివెంజ్ నాకు ఎక్సెల్ లేవు. ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఈ బండికి చాలా అని చూడండి, అసలు హెల్మెట్ లేదు, ఏం లేదు. నెంబర్ ప్లేటే వాడాలి. నెంబర్ చూసుకోండి పోలీసు వాళ్ళు. రైట్ మామ. ఏ టైసన్ బాయ్ 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 शिव साइकिल कर रही. ఏంది ఇది, ఏంది ఇది? చూడు సో గాయ్స్, ఒక సాడ్ న్యూస్ ఏంటంటే నా ఫస్ట్ వీడియోకి కాపీరైట్ పడ్డది గాయ్స్. తప్పు చేసినది ఏంటంటే మీ అమ్మ ఎట్లనో ఉన్నారు అప్పుడు. తప్పు ఏం చేసినామంటే ఆ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది పెట్టినాము. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి కాపీరైట్ చేసి వాడి దిగినాడు. సో నో వరీస్, ఇట్లాంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి ఎదిగేటప్పుడు. वैसे नहीं भाई, बड़े बड़े शहरों में छोटे छोटे काम होते रहते. పట్టించుకోకండి, చెప్తున్నా కదా, ఎదిగేటప్పుడు ఇట్లాంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి వాటికి పక్కన దొబ్బేసి కొనసాగియాలి. అదే మన ప్రయాణం మంచిగా, అప్పుడే మన ప్రయాణం మంచిగా పోతుంది. సో లెట్స్ గో. ఈరోజు వీడియో పోస్ట్ చేస్తాను కానీ బాధ అనిపిస్తుంది. ఫస్ట్ వీడియో కదా, అదే కాపీరైట్ అయింది. ఓకే ఫైన్, చేద్దాం. సో మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఈయన మా బాబాయ్, సేవల్ బాబాయ్ రూపేష్. ఇతని గిట హైట్ కమ్ ఫైట్ దాదా మా బాబాయ్ గుర్తుపెట్టుకోండి. వీడు బూరో, పుట్టింది ఫారెన్లో కానీ నివసిస్తుంది ఇండియాలో. రైట్ గాయస్. సో బాబాయ్ అన్ని కబుర్లు ముచ్చట్లు గాలి తీసేసాడండి గాయస్.
ఇది మా స్నేహితుడు. సో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినాను, ఎట్లా ఫీల్ అవుతున్నావు బాబాయ్? చాలా అరే చెప్పు బాబాయ్, వీడియో ముంగట సై ఫీల్ అవ్వకూడదు. నేను యూట్యూబ్ ఛానల్ వచ్చినా కదా, నీ ఇన్నర్ ఫీలింగ్ ఏందో చెప్పి, లోపల ఉన్నదే చెప్పు. చాలా హ్యాపీగా ఉంది. నిజంగానా? నీకు రా బూరు ఓలా హ్యాపీ కాక ఓరా నథింగ్ వాట్ బురా అంటున్నా కానీ. సో మీట్ యూ సూన్. ఎవరు ఎవరు తెచ్చిండ్రు రా చెప్పు. అక్కదా చేతి కొట్టేసిరా? పడేసిండు. ఆమె పట్టుకుందో ఏమో షర్ట్ ఏదో పట్టుకున్నట్టున్నాను. అలర్ట్నెస్ కోసం ఒక వీడియో తీసుకుంటున్నాను. ఈడ పడేసి పడేసి ఆమె కొద్దిగా వాడిని పట్టుకోనికే ప్రయత్నించినట్టుంది. ఈడ పడేసి మొత్తుకుంటుంది. మేము గిరాక్లో ఉన్నాము. ఆడికి మా అన్న ఊరికొస్తూనే ఉన్నాడు. అటు నుంచి బైకులు, కార్లు, బస్సులు ఊరికొస్తున్నాయి. ఇక అదే టెన్షన్లో మనం ఊరికొస్తే ఎట్లుంటుంది? మన యాక్సిడెంట్ అయితే ఆడే అయిపోయింది మా అన్న. అదే స్పీడ్లో 2-3 ఊరికొచ్చి పిల్లలు ఎవరో ఇంకొచ్చి రాళ్ళు లోపలికి. సో విన్నర్ కదా గాయస్, బుద్వేల్ బస్ స్టాప్ దగ్గర, ఎగ్జాక్ట్ బుద్వేల్ బస్ స్టాప్ దగ్గర ఇక్కడ స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ స్టాచ్యూ బస్ స్టాప్ దగ్గర అంటే బస్ స్టాప్ బై ఇది. ఇక్కడ వచ్చి గర్ల్స్ నించుంటారు. వస్తాడు ఇక్కడికి చాలా మెడలకి చైన్ తీసుకొని గుంజుకొని లైక్ లోపల వెళ్ళిపోతాడు. మొత్తం ఆడిపోయి ఇక్కడ సైడ్ ఆల్రెడీ ఇట్లాంటివి 5 to 6 అయినాయి. దీంతో 6th టైం బట్ పోలీసులు ఇట్లాంటి చార్జ్ తీసుకుంటారేమో, చార్జ్ తీసుకుంటారేమో మళ్ళీ ఇంతవరకు అయితే ఆ దొంగను పట్టలేరు. 6 times అదే చైన్ దొంగనే కాకగాడు 6 times చేసిండు. ఎవ్రీ 2 monthsకి చేస్తానంటాడు మరి. సో ఇక్కడ సైడ్ వచ్చినప్పుడు సో చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు. చూస్తున్నారు కదా బుద్వేల్ బస్ స్టాప్, ఈ స్పాట్లో దొంగతనం అన్నమాట. వీడియో చేస్తున్నాం అంటున్నా, బాగా చేస్తున్నాం అంటున్నా, అలర్ట్నెస్ కోసం రా. ఆర్డర్ చేసిన గాయస్, మా డాడీకి వదిలేసి ముగ్గురం బెడ్రూమ్లో వచ్చి తింటున్నాం. మొత్తం అవద్దాం మిస్ అయింది కావచ్చు. అంతా అవద్దాం. మా మమ్మీ ఇప్పుడు దాకా మా భాషలో ఏం చెప్పింది తెలుసా? నా బిడ్డ చేసి పంపించింది. కుక్కలు తిన్నట్టు తింటున్నారు చూడండి. కుక్క పిల్ల కుక్క పక్కకే ఉంది చూడండి. మరి దారుణం ఉంది బాయ్. రంజోగుడుగా ఆర్డర్ చేసిన 11 అవుతుంది టైం అయినా తింటుండ్రు కుక్క ఉన్న కుక్కలు. మా మామూలు పట్టించుకుంటే ఎదగలేము. అదే తగ్గించుకుంటే బాగుంటుంది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.